ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే మేము ఉద్యోగులు అయితే చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అప్పుడు పిసిసి అధ్యక్ష ఉన్నప్పుడు కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం వల్లనే మేము ఈ ధర్నాకు పూనుకోవడం జరిగింది అన్నట్టు కూడా చెప్తున్నారు. దీనిపైన కూడా వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్ష అధ్యక్షుడు గారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళనైతే మరిన్ని విషయాలు అయితే తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి విషయాలు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం? మేము గత 15 నుంచి 20 సంవత్సరాలుగా విద్యాశాఖలో ఉన్నటువంటి సమగ్ర శిక్షలో విధులను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎంఆర్సి, సిఆర్సి, భవిత సెంటర్లు, అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి పీటీఐలు, కేజీబీవి, యూఆర్ఎస్ మోడల్ స్కూల్లో వివిధ హోదాల కింద దాదాపు మన వికారాబాద్ జిల్లాలో 800 మంది ఉద్యోగులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నారు. వారు గత 15 నుంచి 24 సంవత్సరాలుగా శ్రమ దోపిడీకి, ఆర్థిక దోపిడీకి, బానిసకు, వెట్టి చాకిరి గురవుతూ చాలని జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. కనిష్ట వేతనంగా 7,000 మాత్రమే ఉంటే గరిష్ట వేతనం 32,000 మాత్రమే సమగ్ర శిక్ష ఉద్యోగులకు అందుతుంది. ఏదేమైనా గత ప్రభుత్వంలో మేము సమ్మె చేసినప్పుడు, గత ప్రభుత్వాలు మాకు నిలువున మోసం చేసినప్పుడు నాటి పిసిసి అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మా శిబిరానికి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్ని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ ఛాయ్ తాగే లోపే మిమ్మల్ని సచివాలయాన్ని పిలిపించి దర్బార్గా మిమ్మల్ని కూర్చోబెట్టి జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం వల్ల మేము ప్రతిసారి కూడా చాలాసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలను పెడచెవి పట్టడంతో తప్పని పరిస్థితిలో 18 నవంబర్ నాడు మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అనంతరం కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ లేకపోవడంతో మేము డిసెంబర్ 10 నుంచి పూర్తి స్థాయిలో కూడా సమ్మెలో దిగడం జరిగింది. సమ్మె దిగక ముందు కూడా కొన్ని రోజులు వివిధ రూపాలలో మేము పూర్తి స్థాయిలో నిరసనలు తెలపడం జరిగింది. అయినా ప్రతిఫలం లేకపోవడంతో మాకు న్యాయం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లో టెంట్ తీసేది లేదు అని మూకమ్మడిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరం కూడా శిబిరం ఏర్పాటు చేసుకొని మేము సమ్మెలో పాల్గొంటున్నాం, శాంతియుతంగా పాల్గొంటున్నాం. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు తీసుకోకపోయినా మేము మొక్కవోని దీక్షతో మా హక్కుల సాధన కోసం ముందుకు సాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో మా దీక్షను, మా సమ్మెను విరమించేది లేనే లేదు. ప్రభుత్వం నుంచి వెంటనే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ఈ సమగ్ర శిక్షను విద్యాశాఖలో పూర్తిగా విలీనం చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అంతేకాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం, హామీ ప్రకారం వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులరైజేషన్ కోసం మీకు సాంకేతిక చిక్కులు గనక అడ్డు వస్తే తక్షణమే పే స్కేలములు చేయాలి. ఉద్యోగుల్లో ఉన్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులకు మీరు ఏ క్యాడర్ క్రియేట్ చేస్తారనేది అది ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా వెళ్ళండి. వివిధ హోదాలో ఉన్నటువంటి వారందరికీ వారి యొక్క అర్హతలను బట్టి మీరు క్యాడర్గా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఉద్యోగులను పే స్కేలములు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిపిఓ స్థాయిలో సైతం కూడా, యూఆర్ఎస్ లో కూడా, మోడల్ స్కూల్లో కూడా వివిధ హోదాలలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన రెగ్యులర్ చేయాలి, క్రమబద్ధీకరణ చేయాలి, లేని ఏడల పే స్కేలములు చేయాలి, వివిధ రకాల జీవిత బీమా, ఆరోగ్య బీమా భద్రత, ఉద్యోగ భద్రత అనేది కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.